హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. నీకు ఇంతకుముందు ఒక 80 ఎకరాలు ఉందని పెట్టే కదా లాస్ట్ వీడియోలో. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ అది అయిపోవస్తుంది అనమాట. వీడియోకి డిలే అయితే అవుతుంది. సో మీకోసం మళ్ళీ వాళ్ళ మంచిగా ఇంకో మంచి మొక్క అయితే తీసుకొచ్చాను. స్క్వేర్ అనమాట. మొక్క అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి 10 ఎకరాలు మొత్తం ఒకటే బిట్. సపరేట్గా బావి ఉంది అండ్ వాటర్ కోసం అయితే మీకు ఇది మెయిన్ హైవే నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. లేదంటే మామూలుగా హైవే పక్క నుంచి వచ్చి తార్ రోడ్ ఉంటుంది కదా, తార్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మధ్య డిస్టెన్స్లో ఉంది ఇది రోడ్డుకి, తార్ రోడ్డుకి. అండ్ మీకు వచ్చేసరికి దీనికి సపరేట్గా అటువైపు కాలువ ఉంది. మనకి ఇది ఆల్రెడీ సగం అయితే పంట వేసారు. ఈ మధ్య మొత్తం పొగాకు వేసారు. ఇటుపైకి వచ్చేసరికి మీకు అద్దులు వచ్చేసరికి ఆ యాప్ చెట్టు ఉంది కదా, ఆ చివరి యాప్ చెట్టు కాడి నుంచి ఇటువైపు చివరి జామాయిలు కనపడుతున్నాయి కదా, ఆ చివరి నుంచి అటు ఆ యాప్ చెట్టు కొంచెం పైకి ఉందన్నమాట. అటు నుంచి ఈ మూల వచ్చేసరికి అటువైపుకి ఉంది చూడండి, ఆ కార్నర్కి. మొత్తం ఇది 4 సద్రంగా ఉందంట మొక్క, ఒకటే మొక్క. సో మీకు ఏదన్నా జామాయి తోట కానీ మామిడి తోట కానీ ఏదన్నా అలా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఫెన్సింగ్ వేసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. సో తార్ రోడ్డు వరకు అయితే కొంచెం బాగుంది. అక్కడ నుంచి రోడ్డు పొలంలోకి రోడ్డు ఉంది, కాకపోతే కొంచెం రోడ్డు గుంతలు అలా ఉన్నాయన్నమాట. సో అది రోడ్డు పోపించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్రెడీ రోడ్డు అంతా పోసే ఉంది, కొంచెం గుంతలు పడ్డాయి అంతే, మట్టి తొలుచుకుంటే బాగుంటుంది. ఇది కాస్ట్ వచ్చేసరికి మీకు చాలా తక్కువ ప్రైజే చెప్తున్నారు. ఎకరం వచ్చేసరికి 7 లక్షలు చెప్తున్నారు మనకి. మొత్తం అయితే ఎటువంటి లిటిగేషన్ అయితే లేదు, పొలం అంతా పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ అయిద్దని చెప్తున్నారు అనమాట. సో మొత్తం 10 ఎకరాలు. చాలా అంటే చాలా బాగుంది ల్యాండ్, నాకైతే బాగా నచ్చింది. సాయిల్ వచ్చేసరికి గులక అలా కలిసిందనమాట. గులక ఎర్ర నేల అలా ఉందన్నమాట సాయిల్. సో గులకరాలతో ఉంది. మనకు పంట కూడా చాలా బాగా పండిద్ది అంట. ఇక్కడ ఏదన్నా మెట్ట పైరు ఏమన్నా వేసుకున్నా కూడా ఆల్రెడీ చేస్తానే ఉన్నారు. నాకైతే ఈ ల్యాండ్ అయితే చాలా బెటర్ అనిపించింది అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కింద నా కామెంట్లో నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినట్టు చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి కదా, ఇదైతే కొంచెం మంచి ప్రైస్లో బడ్జెట్లో వస్తుంది మనకి పొలంలోకి సపరేట్ కాలువ ఉందని చెప్పే కదా, ఇదే వాటర్ కాలువ అనమాట. ఇది వచ్చేసరికి నాగార్జున సాగర్ నుంచి వాటర్ వస్తుంది దీనికి సపరేట్. ఈ పొలంకి మనకి రైట్ సైడ్ ఉంది పొలం మొత్తం. దీనికి సపరేట్ బావి కూడా ఉంది, బావి కూడా చూపిస్తున్నాం వాటర్కి. అండ్ ఎంట్రన్స్ రోడ్డు ఉంది కదా, రోడ్డు కూడా చూద్దాం అక్కడికి వెళ్ళి. చెప్పాను కదా దీనికి వాటర్ సోర్స్కి బావి కూడా ఉందని, ఇదే బావి అనమాట. వాటర్ అయితే పుష్కలంగా ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఎండాకాలం, ఇక్కడ మీకు తెలిసేది ఎండాకాలం చాలా వరకు బావిలో వాటర్ ఎండిపోతాయి. అయినా దీంట్లో అయితే ఎండట్లేదు, అంత బాగున్నాయి వాటర్. మీకు రోడ్డు కూడా చూడండి, అదే రోడ్డు పొలంలోకి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి పొలంలోకి వచ్చాను, తార్ రోడ్డు కాడ నుంచి. మీకు డిస్టెన్స్ కూడా నా బండిలో రీడ్ చేశాను అనమాట, అది కూడా చూపిస్తాను మీకు. ఇది చూసారు చూడండి, ఎగ్జాక్ట్ కిలోమీటర్ వచ్చింది కరెక్ట్ పొలంలోకి. ఇదైతే పొలం అనమాట, ఇది పొలం. తార్ రోడ్డు కాడి నుంచి పొలంలో కరెక్ట్గా కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ అయితే నేను మీకు అన్ని క్లారిటీగా చూపించి అనుకున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నా కింద కామెంట్ చేయండి. మీకు ఫుల్ ప్లేజర్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి. యాక్చువల్గా నాకైతే చాలా ఫోన్స్ వస్తున్నాయి, అటెంప్ట్ చేయలేకపోతున్నాను. ఎంక్వైరీ కాల్స్ ఎక్కువ ఉన్నాయి. పర్లేదు, అయినా నేను అందరికీ ఫోన్ చేసి మాట్లాడి అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకైతే కాల్ చేయండి. నేను యాక్చువల్గా నాకు వచ్చిన ఒక 30-40 కాల్స్లో ఒక 5 అయితే పర్ఫెక్ట్గా ఉన్నారన్నమాట, కొనాలి ఇంట్రెస్ట్ ఉన్నారు. అలా చేశారనుకో నాకు కొంచెం టైం సేవ్ అయ్యిద్ది. ఇంకేం మిమ్మల్ని తప్పుగా ఏం అనట్లేదు. అది ఇంకా మంచి మీకు ఆ రేటు కానీ ఎక్కువ అనిపించినా, సో మీకు తగ్గ ల్యాండ్స్ మీకు వచ్చే మీరు కొనే అంత వేలో ఉన్నప్పుడు వీడియోస్ వస్తాయి కదా, అప్పుడైతే కాల్ చేయండి. నేను అలాంటి పెడతాను. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాను నేను. సో నాకేంటంటే లిటిగేషన్ ఉన్న ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా అసలు నేను మీకు చెప్పదలుచుకోవట్లేదు. ఏదైనా మంచి ల్యాండ్ ఉండి పర్ఫెక్ట్గా ఉంటేనే అది ఫ్యూచర్లో మీకు ఎలాగైనా ఉపయోగపడిద్ది అని అనిపిస్తేనే మీకైతే మీ ముందుకు తెద్దామని అయితే ఆలోచన ఉంది నాది. నేనైతే కష్టపడుతున్నాను. సో చూడండి, నా మధ్యాహ్నం ఇప్పుడు 12 అవుతుంది టైం. ఈ టైంలో వచ్చి మీకోసం అయితే వీడియో చూపిస్తున్నాను. చెప్పేది పొలం మొత్తం ఇది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నేను మీ వైపు నుంచి కోరుకునేది ఒకటే, నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటే అలా చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, నా ఛానల్ గ్రో అవుద్ది, ఇంకా 10 మందికి తెలుస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి వీడియోస్. వీటిలో పోయేదే ఉండదు కదా, మీకైతే ఒక నాలెడ్జ్ వస్తుంది, పొలాలు ఎంత కాస్ట్ నేను తెలుస్తుంది పిల్లలకు కూడా. సో అదే నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.